హలో గైస్. సో ఈరోజు ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. సో నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇది ఎప్పుడు మిషన్ కొంచెం స్మూత్గా రన్ అవ్వాలంటే ఇక్కడ గ్రీజ్ అప్లికేషన్ అనేది చేయాలన్నమాట. వేరే దగ్గర చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎప్పుడు ఇక్కడ అప్లై చేయిస్తాను. ఒకవేళ ఇప్పుడు చేయాలనుకుంటే ఈ గ్రీజ్ కొంచెం తీసుకొని పైన అప్లై చేయాలన్నమాట. పైన ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ అప్లై చేసేసినా పర్లేదు గైస్. ఎందుకంటే మీకు కొంచెం స్మూత్ అంటే రన్నింగ్ ఎప్పుడు స్మూత్ రన్నింగ్ ఉంటుంది అనమాట. కొంచెం గరుగ్గా ఉండొచ్చు కొంతమందికి. కొంచెం ఇగోండి కింద సైడ్ కూడా అప్లై చేయాలి. నాకు ఎవరు వీడియో చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నేను కొంచెం క్లారిటీ లేకపోయినా కొంచెం అర్థం చేసుకోండి. అన్ని 4 సైడ్స్ కూడా అప్లై చేసి ఫస్ట్ ఎలాగుందో అలాగా కొంచెం ఇది బయటకు ఉంటే నేను ఫస్ట్ బయటకు ఉందని చెప్పేసి నేను కొంచెం అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ 1 నెంబర్లోకి లాక్కోండి. నాకు ఎప్పుడు కొంచెం ఇలాగ వస్తూ ఉంటుందిలేండి. సో నేను ఇక్కడ అప్లై చేశాను కాబట్టి కొంచెం ఇట్లా అవుతున్నాను. మీరు ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటే అంత కొంచెం మంచిదే గైస్. పర్లేదు, గ్రీజ్ పెట్టినా ఏం అవ్వదు. ఇది నైట్ టైమ్. సో నేను ఎప్పుడు నైట్ టైమే రాస్తాను వర్క్ లేని టైంలో. రేపు వర్క్ ఉంది, కొంచెం స్మూత్ రన్నింగ్ కంటిన్యూస్ రన్నింగ్ ఉంటుంది. సో ఈరోజు ఆపాను అనమాట ఇది అప్లై చేయడం గురించి. వెనక సైడు అక్కర్లేదు, ముందు సైడ్ చేసుకుంటే అంటే నేను ఆల్ సైడ్ చేస్తే కొంచెం మంచిది అనేసి. సో ఇప్పుడు ఇది 2కి తెచ్చుకోవాలి, 3కి తెచ్చుకోవాలి, తర్వాత 5. ఇది జిగ్జాగ్ మేనర్లో చేయొచ్చు. ఇది కూడా ఇటు వస్తుంది. ఇప్పుడు నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 12. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేయాలి కొంచెం. మా మమ్మీ అయితే కొంచెం ఎక్కువే చేసుకుంటే మంచిది కదా, తక్కువ ఎందుకు అని నిండుగా వేసేస్తుంది అసలు. ఇది పాత మిషన్స్కి ఇలాగ ఉంటుంది, లేకపోతే కొత్త మిషన్స్కి గ్రీజ్ అప్లై చేసుకోవాలి, లేకపోతే అది ఆటోమేటిక్గా ఆయిలింగ్ చేసుకుంటుంది కొత్త మిషన్స్కి. పాత మిషన్స్ కంటే కొంచెం 2021 మోడల్ అయితే సెల్ఫ్ గ్రీజింగ్, సెల్ఫ్ ఆయిలింగ్ చేసుకోవాలి. వెనక్ సైడ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే వెనక్కి వెళ్ళదు కాబట్టి. కొంచెం ఎక్కువ ఫ్రంట్ పైన కింద కాబట్టి నేను ఫ్రంట్ పైన కింద చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ 11, నెంబర్ 12 కొంచెం చూసారా సౌండ్ కొంచెం తగ్గింది. ఓకే, నైస్. చూడండి అది లాక్కుంది. పైన కింద వేయండి సరిపోతుంది, వెనక్కి అక్కర్లేదు. స్టార్టింగ్లో వెనక్కి చెప్పాను, సో వెనక్కి అక్కర్లేదు ఇప్పుడు చెప్తున్నాను. అది గైస్, ఒకవేళ హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 11th Ladies Emporium. ఆల్సో గైస్, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను, లాస్ట్ మినిట్లో చెప్తున్నాను. ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కిందన
ఇక్కడ కూడా చెయ్యాలి గైస్. ఇక్కడ నాకు అంత కనిపించడం లేదు. ఓకే, కొంచెం గ్రీస్ తీసుకొని. థిక్గా ఉంది ఏంటి అని అనుకోవచ్చు. గ్రీజ్ ఎప్పుడు ఎక్స్పైరీ ఉండదని మా మమ్మీ చెప్పడం నేను విన్నాను. అనుకుంటున్నాను ఎక్స్పైరీ ఉండదని. I actually hate greasy things, but greasy things చేయాల్సి వస్తుంది. నంబర్ 9 అన్నప్పుడు ఇలాగ ముందుకు వస్తుంది. డైరెక్ట్ కలిపెట్టేద్దాం. కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఆయిలింగ్కి మీకు ఇండికేటర్స్ ఉంటాయి చూడండి. కాషన్ ఇక్కడ కాషన్ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేయాలి. డైరెక్ట్ మా దగ్గర సిరింజ్ ఉంది, సో మేము డైరెక్ట్గా వేయము. డ్రాప్ కింద వెళ్తుంది. ఎందుకంటే అది ఆయిల్ కాబట్టి కొంచెం అంత తొందరగా లాక్కోదు. సో డ్రాప్ కింద పడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇది కలుపుతున్నాను నంబర్ 1కి. ఇదిగోండి, ఇక్కడ అప్లై చేయలేదు, అక్కడ చేసాము. సో ఇది ఇప్పుడు మీరు లైన్ చూసారా? అదే లైన్ అనమాట తీసుకునేది. కొంచెం గ్రీజీగా ఉంటే అది చాలా స్మూత్గా తీసుకుంటుంది. ఏమి గిర్ర సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ లేకుండా ఉంటుంది అనమాట. ఎంత అప్లై చేస్తే అంత మంచిది. అలాని మరి ఓవర్గా చేసేకండి, పడిపోగలదు. కొంచెం దీనికి మిషన్కి అంటుకున్నట్టు చేస్తే పడిపోకుండా ఉంటుంది. మిషన్ ఆన్లో ఉన్నప్పుడు చేయొచ్చా అనేసి అంటే చేయొచ్చు గైస్. ఇది షాక్ కొట్టదు, సో చేయొచ్చు. నైస్ అండ్ క్లీన్. మీరు పెట్టేసిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్. చూసారా ఈ ముద్దల కింద అంటే చిన్న ఉండిపోతుంది. అప్లికేషన్ అప్పుడు ఏదైనా ఉండిపోతుంది, దాన్ని పెద్ద చేసి చూడక్కర్లేదు. సో ఇప్పుడు నంబర్ 5లో పెడతాను. చిన్న రఫ్నెస్ ఉండేదేమో నాకు ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం స్మూత్ అయిపోయింది. ఆయిలింగ్కి చూపిస్తాను, కొంచెం క్లీన్ చేసుకుంటాను. సో ఇవన్నమాట మా సిరింజెస్. మేము ఇప్పుడు ఇలా ఉంచుతాను. సో ఆయిల్ బాటిల్ ఆయిల్ బాటిల్ ఇక్కడ ఉంటుంది. నేనుంటే మాత్రం షాప్లో కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఎస్, దొరికింది. ఇదిగోండి, ఇది ఆయిల్ బాటిల్. నేను ఇది ఎలా ఫిల్ చేస్తానంటే, ఇది ఇలా పెట్టేసి ఇది ఓపెన్ చేసేసి ఇది ఫుల్ ముందుకు తోసేసి ఇక్కడ దాకా దీన్ని ఇలా పెట్టి ఇలా నెమ్మదిగా లాగుతాను. ఫాస్ట్ ఇలా అయితే ఏదే వస్తుంది తప్పించి ఏం రాదు. సో ఇదనమాట. ఇది కూడా ఎలా చేయాలని చూపిస్తాను, కానీ ఫస్ట్ ఆయిలింగ్ చేసుకుందాం. ఇది కొంచెం వస్తుంది. సో మిషన్ని కొంచెం ముందుకు లాక్కుందాం. ఫస్ట్ ఇక్కడ ఆయిల్ చేసేద్దాం. ఇలా పెట్టేసి ఇలా కొంచెం ముందుకి. మీకు కనిపిస్తుందో లేదో కానీ
డ్రాపే పడుతుంది. అలాగే ఆ డ్రాపే పడాలి. మీరు స్ట్రైట్గా వేసేస్తే అది సెన్సార్లోకి వెళ్ళి తగులుతుంది, అలా తగలకూడదు. సో ఇలాగ అవుతున్నప్పుడు డ్రాప్ పడిపోతూ ఉంటుంది. వెనక్కి లాగితే ఆగుతుంది, వెనక్కి లాగితే ఆగడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మీరు లాగకపోతే కంటిన్యూస్ డ్రాపింగ్ అయిపోయి ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళేసరికి పడిపోతూ ఉంటుంది, ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం తొయ్యాలి. వెళ్తుందాం. ఎస్, అయింది. ఆయిల్ కొంచెం బయటకు వస్తున్నట్టుంది, మళ్ళీ వెనక్కి లాగాలి. సో ఇప్పుడు ఇలాగని డ్రాప్ స్లోగా పడుతుంది. ఫిల్ అయినట్టు కనిపిస్తే తీసేయాలి. చూడండి బబుల్స్లా మీకు చూడండి, బబుల్లా కనిపిస్తుంది చూడండి. అలాగైతే ఫుల్ అయినట్టే. సో ఇంకా చెయ్యక్కర్లేదు, మరీ చేస్తే బయటకు వస్తుంది అనమాట. సో అక్కడ ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి మాకైతే. ఇంకెక్కడ చేస్తాం, ఇంకెక్కడ చేయకూడదని నాకు తెలుసు, చేయాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఓపెన్ చేసేసి ఫుల్గా ఆయిల్ పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ బాబిన్ కేస్మెంట్ మెయిన్ అదే. నేనైతే ఇలాగా ఫుల్ వేసేస్తాను గైస్, ఎందుకంటే అక్కడ మెయిన్ అసలు ఉండాల్సిన చెత్త అంతా అక్కడ ఉంది. మీరు చూస్తే నాకు ఇక్కడ చెత్త ఉంది. నేను అది ఫుల్ అంతా అయిపోయిన తర్వాత తీస్తాను. సో నాకు ఇక్కడ ఆయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను, కానీ బాబిన్ కేసులో మాత్రం నేను అలాగే వేసేస్తాను. నాకైతే నేను ఓపెన్ చేసుకున్నాను అది, ఎందుకంటే నాకు అక్కడ ఎక్కువ ఫుల్గా ముద్ద పెట్టేస్తుంది అనమాట. అక్కడ అది ఉంటే ఇదిగోండి, ఇది ఇలా ఉండాలన్నమాట. యాక్చువల్గా ఇలా ఉంటే మేము తీసేసాం, ఎందుకంటే కిందనే చిక్కు పడిపోయి కింద నుంచే బాబిన్ కేస్మెంట్ లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా ముద్ద అయిపోద్ది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను. ఇలా ఉంటుందా? ఇప్పుడు అక్కడ చెత్త ఉందా? అదే మిషన్ హై ఇప్పుడు మిషన్ హై స్పీడ్లో ఉండి అది గాలికి, అంటే అది తిరుగుతున్నప్పుడు హై స్పీడ్లో ఉన్నప్పుడు ఎయిర్ అనేది వస్తుంది కదా, ఆ ఎయిర్ వచ్చినప్పుడు అదే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎంత, ఒక్కసారి చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు మీకు ఈ ఆయిల్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను గైస్. ఇప్పుడు నాకు అది తీయడం రావట్లేదు, అంటే ఇది పట్టుకోవాలి అది తీయాలి అంటే కష్టం కదా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎయిర్ లేకుండా కొంచెం చూసుకోండి ఒక్కసారి. ఒకవేళ ఆయిల్ ఉన్నా పర్లేదు, అక్కడ ఎయిర్ ఉండకూడదు అంతే. సో ఇక్కడ ఎయిర్ లేదు. సో నేను ఇలాగ నీడిల్లో ఆయిల్లో ఉండేలా చూసుకుంటా. చూడండి, నీడిల్ అనేది ఆయిల్లో ఉండేలా చూసుకుంటా. ఇదిగోండి ఆయిల్లో ఉంది, అలా చూసుకుంటాను. తర్వాత చూడండి ఒకసారి, ఆయిల్లో ఉండేలా చూసుకొని ఇలా లాగుతాను, నెమ్మదిగా లాగుతాను. ఇక్కడ ప్రెషర్ పెట్టాలి, చూసుకొని కొంచెం బలం ఉంటే చూసుకొని చేయాలి. మళ్ళీ ఎక్కువ బలం వాడితే ఆయిల్ పడిపోద్ది. కొంచెం చూసుకొని బలం వాడాలి. మై గాడ్, ఇది చేయాలంటే చాలా పెద్ద తతంగం గైస్. కొంచెం వచ్చింది. ఇంకేదైనా ప్రాసెస్ ఉండొచ్చు, ఐ ప్రిఫర్ టు దిస్ ప్రాసెస్. నాకు కొంచెం ఈజీ అనమాట ఇది. మిగతా అంటే కొంచెం మెస్సీగా అవుతాయి. ఓ ఎస్, నేను యాక్చువల్లీ ఒక స్టెప్ మర్చిపోయాను. సారీ గైస్, ఒక స్టెప్ మర్చిపోయాను గైస్. ఇప్పుడు నాకు అది పట్టుకోవడం అవ్వట్లేదు. సో నేనేం చేస్తున్నాను ఒకసారి చూడండి. కొంచెం ఇక్కడ డార్క్గా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు నా సిరింజ్ ఇది కదా, నేను ఆల్రెడీ కొంచెం ఫిల్ చేశాను,
కానీ నాకు కొంచెం టైట్ అవుతుందని చెప్పేసి ఇది ఉంది కదా అప్పర్ పార్ట్ తీసేస్తాను అనమాట. కొంచెం జాగ్రత్త, ఇది నీడిల్ తగిలిన తగులుకుంటుంది, మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. కొంచెం చిన్నవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే చేయండి. నాకు కొంచెం అలవాటు అయిపోయింది, సో నేనేం పర్లేదు. సో ఇప్పుడు ఇదనేది డైరెక్ట్ డిప్ చేసేసి, సారీ ఫస్ట్ గాలి తీసాను కానీ ఇంకా గాలి ఉంది. తీసేసా. సో ఇప్పుడు ఫుల్ దింపేసి, పర్లేదు దింపి అని ఏం కాదు. సో దింపేసి వెనక్కి లాగండి. మీకు ఇక్కడ 2 ఉంటాయి కదా, 2 పట్టుకోండి పర్లేదు. అప్పుడప్పుడు కొంచెం వేరేగా జరుగుతూ ఉంటాయి. ప్రెషర్ ఎక్కువ పెట్టినా ఇది బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఆయిల్ మొత్తం స్పిల్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్త చూసుకుంటూ చేయండి. ఓకే, ఐ రీచ్ మై పాయింట్ హియర్. ఇట్స్ డన్. ఓకే, ఇప్పుడు మరి యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయచ్చు అనమాట. ఆయిల్ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడం. ఓ మై గాడ్, 5% ఛార్జింగ్. ఓకే. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని వెయిట్ ఫర్ ద నెక్స్ట్ యూజ్. ఒకవేళ మీకు ఈ టిప్ అనేది హెల్ప్ఫుల్ అయి ఉంటే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవంతి లేడీస్ ఎంపోరియం. ఇలాంటి టిప్స్ ఇంకేమైనా కావాలి అన్నా సరే నాకు అడగచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఇక్కడ మిషన్ గురించి ఆయిలింగ్ మమ్మీ చూసుకుంటారు. ఒకవేళ మమ్మీ ఏమీ చేయలేకపోతే అంటే కొంచెం రుమటైడ్ ఉందంటగా, మమ్మీకి కొంచెం రుమటైడ్ ఉంది. సో కొన్ని వాళ్ళు నేనే చేస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీయే చేసుకుంటారు. నేను స్టడీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అదిగో తప్పదు, నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి సాయం చేస్తున్నాను. అది గైస్, మీరు ఏం హెల్ప్ కావాలని నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. లైక్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి. సో గైస్, మీకు ఈ టిప్ అంటే గ్రీజ్ పెట్టడం, ఇంకా ఆయిలింగ్ ఎలాగ చేసుకోవడం, మళ్ళీ సిరింజ్ ఉందనేసి అంటే సిరింజ్ ఎలాగా ఫిల్ చేసుకోవడం, సిరింజ్ ఎలా యూస్ చేయాలని చెప్పాను కదా. ఈ టిప్స్ హెల్ప్ అయ్యి ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్. ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవంతి లేడీస్ ఎంపోరియం. బై. మీకు ఇంకా టిప్స్ చెప్తూ ఉంటాను.